హలో ఆల్. సో ఇవాళ నేను లంచ్కి ప్రిపేర్ చేసుకున్న ఒక రెసిపీ అనమాట. చూసేద్దాం దీన్ని ఏమనొచ్చో మీరే చెప్పండి. సింపుల్ సేవరీ వెజిటబుల్ రైస్ అనొచ్చు, లేదంటే సేవరీ రైస్ అని కూడా అనొచ్చు. నా దగ్గర ఉన్న మినిమం ఇంగ్రీడియంట్స్తో చేసా. సో ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో ఆనియన్, కొంచెం సాల్ట్, కొంచెం ఆనియన్ తొందరగా మగ్గడానికి అని చెప్పేసి, దెన్ ఆనియన్ ఇంకా అది మగ్గిన తర్వాత ఎల్లిపాయలు, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. దాని తర్వాత స్పైసెస్ వేసేసాను. క్లోవు, ఇలాచీ అండ్ పెప్పర్. ఇవి నేను ఊటీ నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. చాలా స్పైస్ ఉన్నాయి. దెన్ టర్మరిక్ వేసేసా. తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఇంకా మిగతా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసేయాలి. నేనైతే ఆలు, క్యారెట్ అండ్ టొమాటో అండ్ నా దగ్గర సోయా చంక్ మిల్ మేకర్ ఉంటే అవి వేసాను, కొంచెం ప్రోటీన్ అని చెప్పి. ఇంకా ఫైనల్లీ ఇక చిల్లీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసేసి మనం ఎంత రైస్ పెట్టుకుంటున్నాము అనే దాని బేసిస్ పైన వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం జస్ట్ సాల్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్ ఆనియన్కి వేసాం కదా, ఇందులో చూసి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి ఈ టైంలోనే. తర్వాత వేయలేం కాబట్టి వాటర్లో వేసేసేయాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి బాగా మిక్స్ చేసి జస్ట్ కొంచెం వాటర్ బాయిల్ అవ్వగానే ఇంకా ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్న రైస్ యాడ్ చేసేసాను అనమాట. రైస్ యాడ్ చేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసి సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పేసి చూసి వేసేసుకోవాలి. తర్వాత ఇంకా మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. దాని తర్వాత ఫైనల్లీ ఏమంటారో మీరే చెప్పండి. సూపర్ సేవరీ రెసిపీ, లేదంటే సింపుల్ వెజిటేబుల్ రైస్ అని కూడా అనొచ్చు. చాలా బాగుండింది. నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి స్పైసీగానే చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే స్పైసీ ఎక్కువ అయింది అనుకుంటే లెమన్ యాడ్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. లేదు ఎవరైనా గీ ఇష్టము అని అంటే గీ యాడ్ చేసుకొని తినొచ్చు, లేదా కర్డ్తో రైతాతో కూడా రైతా యాడ్ చేసుకోవచ్చు సైడ్కి, చాలా బాగుంటుంది. నేను ఇంకా చాలా ఆకలేసింది, లేట్గా లేచా, ఇవాళ వీకెండ్ ఆఫ్ కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, డైరెక్ట్ లంచ్. సో చాలా ఆకలేసింది. కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని తిన్నాను, చాలా బాగుంది, యమ్మీగా అయ్యింది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్